క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో సామిత్రికంగా నింపించుకొని ఈ రోజున ప్రసంగం ప్రారంభిస్తున్నాం. మొదటి అధ్యాయం మన ధ్యానాంశంగా ఉంది. దావీదు కుమారుడు యెరూషలేములో రాజై ఉన్న ప్రసంగి పలికిన మాటలు. ఇవి సొలొమోను మాటలు. ఈ మాటలు చెబుతున్నవాడు ఓ సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. కొట్టివేయడానికి 3000 సామెతలు చెప్పినవాడు, కొన్ని కీర్తనలు రచించినవాడు, అనేక సంవత్సరాలు విశాలమైన రాజ్యమును పరిపాలన చేసినవాడు, అన్ని విషయములలో గొప్ప జ్ఞానం సంపాదించినటువంటి ఓ మేధావి, ఓ మంచి విశ్లేషకుడు, ఓ కవి అని చెప్పాలి. 12 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క పుస్తకంలో మొదటి అధ్యాయము, మొదటి మాటలు, మొదటి పలికే ఇలా పలుకుతున్నాడు, వ్యర్థము అంటూ. 2 నుండి 11 వచనాల్లో మనం గమనిస్తే మొదటిగా 3 విషయాలు చూపిస్తున్నాడు. ఒకటి సూర్యునికి సంబంధించి, రెండవది అటు ఇటు విసురుతున్నటువంటి గాలి, ఇక 3వ అంశము నదులు లేదా జలములు. ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై గాడ్. కీర్తనకారుడు దావీదు 19వ అధ్యాయంలో అంటాడు, 4వ వచనంలో, సూర్యునికి దేవుడు గుడారం వేశాడు అని. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదని. ఇటు ప్రసంగి 11:5వ వచనంలోను, యోహాను సువార్త 3:8వ వచనంలోను అక్కడ ప్రభు చెప్పిన మాటలు, ఇక్కడ సొలొమోను చెప్పిన మాటలు గాలికి సంబంధించి ఎటువైపు నుంచి విసురుతుందో ఎటు వెళ్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడ దేవుని క్రియలకు పోలుస్తూ మాట్లాడినటువంటి మాటలు. ఇక సొలొమోను అంటున్నాడు, నదులు ప్రవహిస్తున్నాయి, వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి, అయినా సముద్రం పెరగడం లేదు, తిరిగి ఆ నీరు నదుల్లోకి ప్రవహిస్తుంది. ఇలాగా సమస్తం ఒక సర్కిల్ లాగా జరుగుతుందని ప్రవక్త అయినటువంటి ఇర్మియా కూడా అన్నాడు. 5వ అధ్యాయంలో 22వ వచనంలో, సముద్రము దాటలేకున్నట్లు దాని తరంగము ఎంత పొర్లినను, అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇలాగ సృష్టి క్రమం అంతటినీ చెబుతూనే ప్రసంగి యొక్క అభిప్రాయం ఏంటంటే, ముందు ఉన్నవే తిరిగి వస్తున్నాయి, కొత్తగా వచ్చేది ఏది లేదు, కనుక సూర్యుని కింద జరిగేది ఏది కూడా కొత్తది కాదు అని. ఇది కూడా వ్యర్థమే అంటాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఒక నెగటివ్ యాంగిల్లో చెప్పబడినట్టుగా, జీవితం మీద విరక్తి పుట్టేట్టుగా, ఇక ఏం చేసినా ప్రయోజనం లేదు కదా అన్నట్టుగా అనిపిస్తుంటాయి. ఇక ఈ అధ్యాయంలోని 2వ పారాగ్రాఫ్ అనగా 12 నుండి అధ్యాయం చివరి దాకా గమనిస్తే, మొదటి అంశమేమో వ్యానిటీ ఆఫ్ లైఫ్ అనుకుంటే, రెండవది గ్రీఫ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా కలిగేటువంటి దుఃఖము లేదా కష్టం. 16వ వాక్యం చూడండి, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేనూ నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనసులో నేను అనుకుంటుని. సూర్యుని కింద జరుగుతున్నటువంటి అంశములన్నిటినీ అభ్యాసం చేయాలని దేవుడు మానవులకు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రమము చాలా కష్టతరమైంది అంటున్నాడు. నేను వాటిని గ్రహించేదానికి, అభ్యాసం చేయడానికి నా హృదయాన్ని నిలిపాను, మనసును నిలిపాను. అయితే సూర్యుని కింద జరుగుతున్న సమస్తం కూడా వ్యర్థముగా నాకు కనబడింది, అర్థమైంది అని ఇతని వాదన. ఎంతో గొప్ప విశేష జ్ఞానాన్ని వివరిస్తున్నట్టుగా అనిపిస్తున్నటువంటి ఈ సొలొమోను మాటల్లో మానవుని యొక్క జ్ఞానమునకున్న పరిమితి మనకు అర్థమవుతుంది. నేను ఇలా అంటున్నాను, మానవుని జ్ఞానానికి ఉన్నటువంటి ఆ పరిమితే దేవుణ్ణి వెతకడానికి దోహదపడుతుంది అని. ఇంత గొప్ప సృష్టిలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నేటి వరకు ఈ విశ్వం అంతటిని ధ్యానిస్తున్నటువంటి నరుడు ఎంత మాత్రం కనుక్కోగలిగాడు? సొలొమోను చెబుతున్నటువంటి ఈ మాటలు ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటి కోణంగా కనబడుతున్నాయా? ఇక్కడ దైవ జ్ఞానం ఏమైనా కనబడుతుందా? ఒకవేళ దైవిక జ్ఞానమే అనుకుంటే 2వ అధ్యాయంలో, నేను బావులు త్రవ్వాను, చెరువులు త్రవ్వాను, కన్ను ఆశించిన సమస్తముని అనుభవించాను, నేను అనేక మంది భార్యలుగా ఉపపత్తులుగా చేసుకున్నాను. ఈ మాటలు దైవిక జ్ఞానానికి ఆపాదించదగినవా? అతని తండ్రి అయినటువంటి దావీదు దివారాత్రములు ధ్యానిస్తూ దేవునికి మొరపెట్టుకుంటూ, దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు నేర్చుకుంటూ, ప్రజలకు వివరిస్తూ, అతడు తాను పొందినటువంటి అభిషేకాన్ని రెట్టింపుగా మార్చుకుంటూ దేవుని హృదయానుసారుగా జీవిస్తూ వచ్చాడు.
అయితే సొలొమోను లోక అధ్యయనం ఎక్కువగా చేశాడు. సూర్యుడి కింద జరుగుతున్న సమస్తము, మనిషి పడుతున్న పాటలు. అయితే ఇతడు పదే పదే సూర్యుని కింద అనే మాట పలికి ఓ మంచి పని చేశాడని చెప్పాలి. లేకపోతే మనము నిరీక్షణను, విశ్వాసాన్ని పోగొట్టుకునేవారు. మరి దేవుని పిల్లలుగా మనం ఇప్పుడు అడుగుతున్నది, పొందుతున్నది సూర్యుని కింద ఉన్నదా, సూర్యుని పైన ఉన్నదా? మనము దైవిక జ్ఞానాన్ని, పరసంబంధమైన జ్ఞానాన్ని అడుగుతున్నాం, ఆశిస్తున్నాం, దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నాం. ఇతను అంటున్నాడు, జ్ఞానము ఎలాంటిదో అలాగే తెలివి తక్కువతనం లేదా వెర్రితనం ఎలాంటిదో కూడా నేను అభ్యాసం చేయాలని నా మనసు నిలిపాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 21లో ఉంచినటువంటి మాట ఏంటంటే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని. కొంతవరకు పరిశీలన అవసరమే, కానీ ఆ పరిశీలన తర్వాత మేలైనది మనం చేపట్టాలి. మితిమీరినటువంటి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానహీనులుగా మిగిలిపోయిన వారు ఎంతమంది? అయితే ఈ మొదటి అధ్యాయం చదువుతున్న మీరు లేదా ఈ పాఠం వింటున్న మీరు నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 58వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట చెప్పాడు. నేను చదువుతాను, వినండి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. సమస్తము వ్యర్థము వ్యర్థము అన్న ప్రసంగి మాటలతో మీరు ఏకీభవిస్తారా? లేదా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువునందు మీరు పడుతున్నటువంటి ప్రయాస వ్యర్థం కాదు అన్న మాటతో ఏకీభవిస్తారా? మరి ఆ మాటలు కూడా లేఖనాలే కదా, బైబిల్లో రాయబడ్డాయి అంటారా? ఈ బైబిల్లో రాయబడిన ప్రతి వచనం వెనక దేవుని జ్ఞానమే ఉన్నదా? కొన్ని మనుషుల అభిప్రాయాలు ఉన్నాయా? కొన్ని మనుషుల యొక్క సొంత మాటలు రాయబడ్డాయా? మీరు యోచించండి. దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.